ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. గిన్నెయు పల్లమును శుద్ధి చేయుదురు. మత్తయి 23:25. ఒక నాణానికి బొమ్మ, బొరుసు ఎలా ఉంటాయో అలానే ఒక వ్యక్తికి అంతరంగము, బహిరంగము ఉంటాయి. బహిరంగంగా లేక బాహ్య రూపంలో అందంగా, ఆకర్షణీయంగా, పరిశుభ్రంగా కనిపించేవారు అంతరంగంలో, హృదయంలో వికృతంగా, జుగుప్సాకరంగా, అపరిశుభ్రంగా ఉండవచ్చు. బాహ్యాకారం వికృతంగా, కళావిహీనంగా, విలువలేనిదిగా ఉన్నవారు అంతరంగంలో మహోన్నతమైన విలువలు కలవారిగా ఉండవచ్చు. బహిరంగం అందరికీ కనిపిస్తుంది. అంతరంగం దైవానికి తప్ప అన్యులెవరికీ అగుపించదు. ఈ బహిరంతరంగాల నిజమైన రూపాలను కనులకు కట్టిస్తున్నది పైవచనం. క్రీస్తు జీవిస్తున్న కాలంలో కొందరు పైకి భక్తి గల వారి వలె, నియమనిష్టలు కలవారి వలె ప్రవర్తిస్తూ అకృత్యాలు, అక్రమాలు చేస్తూ అన్యాయంగా, బలహీనులుగా బాధిస్తూ ఉండేవారు. సున్నం కొట్టిన సమాధులు పైకి తెల్లగా, అందంగా కనిపిస్తాయి. లోపల శల్యాలు, పురుగులు, సమస్త కల్మషాలు ఉంటాయి. ఈ కృతిక భక్తులు, కపట వేషధారులు అలాంటి వారిని యేసు విమర్శించాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఈ కోవకు చెందిన వారు లేకపోలేదు. అసలు అప్పటికంటే ఇప్పుడే ఈ తరహా మనుషులు ఎక్కువగా ఉన్నారేమో. వీరి వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. పైకి భక్తి పరుల వలె కనిపించి అందరినీ ఆకర్షిస్తారు. తమ దగ్గరకు వచ్చిన వారిని అంతరంగ దుర్గుణాలతో ఆర్పివేస్తారు. వీరిని గోముఖ వ్రాగ్యులని, గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్లని లోకులు వ్యవహరిస్తూ ఉంటారు. మనోవాక్కాయ కర్మలలో పవిత్రత లేకపోతే కష్టమే. అలాంటి వారితో అందరికీ ప్రమాదమే. శరీరాన్ని, హృదయాన్ని దైవమే సృష్టించాడు. ఒక శరీరాన్ని మాత్రమే శుద్ధి చేసుకొని హృదయ శుద్ధి లేకుండా ఉండడం మంచిది కాదని యేసు ప్రబోధం. మానవులు పైకి పరిశుద్ధులుగా కనిపించిన అంతరంగం శుద్ధిగా లేకపోతే వారు నిష్ప్రయోజకులే. కొందరు పైకి మంచి ఆకారంతో ఉంటారు, కానీ దేనికి ఉపయోగపడరు. ఆకారంతో పాటు ప్రయోజకత్వం కూడా ఉంటే అతడు రాణిస్తాడు. చప్పిడి ఉప్పిడి లేని కూర చట్టి నిండా, అందం చందం లేని మగడు పందిటి నిండా అని తెలుగులో ఒక సామెత ఉంది. కూర కొంచెమైనా రుచికరంగా ఉంటే తృప్తినిస్తుంది. మగవాడు మగటిమి ప్రదర్శిస్తే మగువ మెచ్చుకుంటుంది. ఏదీ లేకుండా ఉత్త పనికి మాలిన ఆకారం వల్ల ఎటువంటి ప్రయోజనం కలగదు. ఇలా పైకి మంచిగా, ఆడంబరంగా కనిపిస్తూ లోపల డొల్లగా ఉండేవారి వలన ప్రయోజనమేమీ ఉండదు. చెప్పినది చేయాలి, చేయగలిగినదే చెప్పాలి. తన మాటలన్నీ అవును, ఆమెన్ అన్నట్టుగా ఉండాలి.